ఈ 99 రోజుల ప్రణాళికలో భాగంగా శివునిపల్లి గన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డులో చెరువు కట్టకు ఉండబడిన మురికి తుమ్మలు రైతులకు రావడానికి పోవడానికి ఇబ్బందికరంగా ఉండే విధంగా ఉన్నాయి. వీటిని తొలగించే క్రమంలో ఈ 99 డేస్లో భాగంగా ఈ చెట్లను జేసీబీ తోటి తీయడం జరుగుతుంది. తీయడం వలన ఇప్పుడు రేపు వచ్చే బోనాల పండుగ కానీ రైతులు దున్నడానికి పొలాలకు వెళ్ళడానికి కానీ దారి అనుకూలంగా ఉండడానికి ఉపయోగపడుతుందని చేయించడం జరుగుతుంది. దీన్ని గత 4 రోజుల కిందట ప్రపోజల్ మున్సిపాలిటీ పరిధిలో 6వ తారీఖు 6వ నెల 2026 రోజున గ్రామ సభల 8వ తారీఖు 6వ నెల 2026 రోజున రైతు వేదిక దగ్గర వార్డు సభలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈ చెరువు కట్టకున్న మురికి తుమ్మలు కానీ పిచ్చి చెట్లు కానీ ఇవి తొలగించడానికి రైతులు కోరడం జరిగింది. రైతులు కోరడం మూలంగా ఈ చెట్లు తీసే క్రమంలో ఈ పని చేయడం జరుగుతుంది. చైర్మన్ గారికి, కమిషనర్ గారికి, నాతోటి కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులకు మరియు రైతులకు, రైతు సంఘం అధ్యక్షునికి, ఉపాధ్యక్షునికి అందరికీ నాతోటి ధన్యవాదాలు. ఓకే. दादा जो आटा చేసినాడు పని చేయించాడు.
99 రోజుల ప్రణాళికలో భాగంగా శివునిపల్లి గన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డులో చెరువు కట్టకు ఉండబడిన మురికి తుమ్మలు రైతులకు రావడానికి పోవడానికి ఇబ్బందికరంగా ఉండే విధంగా ఉన్నాయి. వీటిని తొలగించే క్రమంలో ఈ 99 డేస్లో భాగంగా ఈ చెట్లను జేసీబీ తోటి తీయడం జరుగుతుంది. తీయడం వలన ఇప్పుడు రేపు వచ్చే బోనాల పండుగ కానీ రైతులు దున్నడానికి పొలాలకు వెళ్ళడానికి కానీ దారి అనుకూలంగా ఉండడానికి ఉపయోగపడుతుందని చేయించడం జరుగుతుంది. దీన్ని గత 4 రోజుల కిందట ప్రపోజల్ ఇచ్చినాం మున్సిపల్ 8వ తారీఖు 6 నెలల 2022 రోజున రైతు వేదిక దగ్గర వార్డు సభలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈ చెరువు కట్టకున్న మురికి తుమ్మలు కానీ పిచ్చి చెట్లు కానీ ఇవి తొలగించడానికి రైతులు కోరడం జరిగింది. రైతులు కోరడం మూలంగా ఈ చెట్లు తీసే క్రమంలో ఈ పని చేయడం జరుగుతుంది. చైర్మన్ గారికి, కమిషనర్ గారికి, నాతోటి కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులకు మరియు రైతులకు, రైతు సంఘం అధ్యక్షునికి, ఉపాధ్యక్షునికి అందరికీ నాతోటి ధన్యవాదాలు.